అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్య వేణు వ్లాగ్స్. ఈరోజు చికెన్ కర్రీ ఎట్లా చేసేది ఈ వీడియోలో చూస్తాము. చూసేక ముందర మరికుండా ఈ వీడియో నచ్చినట్లుంటే లైక్ చేసుకోండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రాండి వీడియోలోకి పోతాము. ఫస్ట్ ఆయిల్ వేసుకొని అందులో పట్టా, లవంగం, యాలక్కి వేసి బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం వేసి అల్లం అంతా బాగా ఫ్రై అయిన తర్వాత మనము గార్లిక్ వేసి బాగా ఫ్రై చేసి ఎత్తుకోవాలి. గార్లిక్ అంతా ఫ్రై అయిన తర్వాత మనము కట్ చేసుకోండి ఆనియన్ వేసి ఆనియన్ అంతా వచ్చి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసి ఎత్తుకోవాలి. ఆనియన్ అంతా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఇందులోనే కొంచెంగా పుదీనా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. పుదీనా అంతా ఫ్రై అయిన తర్వాత మనము కట్ పెట్టుకుంటే ఒక చిన్న సైజ్ టమాటో వేసుకోవాలి. టమాటోస్ ఎక్కువ వేయకూడదు ఈ కర్రీకి అనేది. అన్నాక మనము బాగా టమాటోస్ అంతా మ్యాష్ అయినట్లు ఫ్రై చేసుకున్న తర్వాత అందులోనే మనము కట్ చేసి పెట్టుకోండి కొత్తిమీరకు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. అన్నాక మనకు కావాల్సి ఉండే మసాలా పౌడర్స్ వేసుకోవాలి. మనము ఈరోజు వచ్చి నేను ఇంట్లో ప్రిపేర్ చేసిన మసాలాసే వేస్తాను. ఒక 2 స్పూన్ వచ్చి కొరియాండర్ పౌడర్, ఒక 1/2 స్పూన్ వచ్చి చిల్లీ పౌడర్, ఒక 1/4 స్పూన్ వచ్చి గరం మసాలా వేసినాను. గరం మసాలా అనేది కూడా ఆప్షనల్గా. ఎలా అంటే మనం పట్టా, లవంగం, యాలక్కి అంతా దీంట్లో ఆల్రెడీ ఫ్రై చేసినప్పుడు వేసినాము. అన్నాక మనకి కర్రీ అనేది కొంచెం తిక్కగా కావాలి అంటే మనము కట్ చేసి పెట్టుకొని కొంచెం కోకోనట్ దీంట్లో వేసి మనము చల్లారిన తర్వాత మిక్సీ పెట్టుకోవాలి. ఇది కర్రీ లాగాను కావాలంటే మనం ఇంకా రంచి బాగా డ్రై చేసేటప్పుడు మనకి గ్రేవీ లాగాను ఉంటుంది ఈ కర్రీ అనేది. ఇది దోశలోకి, చపాతీలోకి, రైస్లోకి జాస్తి బాగుంటుంది. ఈ వీడియోని ఇట్లే మీరు ట్రై చేయండి. కావాలంటే మనము మసాలా అంతా వేసి చికెన్ వేసి బాయిల్ చేసేటప్పుడు మనకు కావాలంటే చికెన్ మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. ప్యాకెట్ నేను ఈరోజు ప్యాకెట్ చికెన్ మసాలా ఏమీ యూస్ చేయకుండా ప్రాపర్గా ఎట్లా ఇంట్లో ఉండేదాన్ని పెట్టి చేసేది అనేది ఈ వీడియోలో చూపిస్తూ ఉన్నాను. ఇప్పుడు బాగా స్టవ్ ఆఫ్ చేసి బాగా చల్లారిన తర్వాత మిక్సీ పెట్టుకొని రండి. అన్నాక మనము తిరగా ఒక బాండిగలు పెట్టి అన్నాక ఆయిల్ వేసి అందులో మనము కావాలంటే బేలీఫు, ఇంకా సోపితులు, అవంతా పట్టా, లవంగం అంతా కొంచెం ఫ్లేవర్ కోసం వేసుకొనేసి మనము దాంట్లో కట్ చేసి పెట్టుకోండి ఆనియన్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ అంతా ఫ్రై అయిన తర్వాత అందులోనే కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసిన తర్వాత మనం వాష్ చేసి పెట్టుకోండి చికెన్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. అన్నాక అందులో ఉప్పు అట్లే కొంచెం పసుపు వేసి బాగా వాటర్ అంతా వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. అందులో మనము గ్రైండ్ చేసి పెట్టుకోండి పేస్ట్ వేసి మసాలా వేసి బాగా ఉడికించుకున్న తర్వాత మనము కొత్తిమీరకు, పుదీనా వేసి మనము ఒక 2 సెకండ్స్ ఉడికించుకుంటే మనకి ఎంతో టేస్టీ అయింది చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఈ వీడియో నచ్చినట్లుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.